రామ్ టాక్కి తిరిగి స్వాగతం. మోడీ ప్రధానమంత్రిగా 12 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు. జస్ట్ 2 రోజుల క్రితం. అంతకుముందు 13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మొత్తం 25 ఏళ్ళు పరిపాలనాధిపతిగా ఉన్నాడు. ఇది దేశంలోనే ఒక రికార్డ్ అయితే, సిక్కిం ముఖ్యమంత్రి ఉండేవాడు అదివరకు. ఇప్పుడు దాన్ని అధిగమించాడు. అంతకన్నా ముఖ్యంగా ఇంకో రికార్డ్ ఏంటంటే, వరుసగా 6 ఎన్నికల్లో విజయం సాధించాడు. ఆయన ఆధ్వర్యాన జరిగినటువంటి ఎన్నికలు 3 గుజరాత్, 3 పార్లమెంట్. అవి ఒక్కసారి మీరు డేట్స్ ఇచ్చాను చూసుకోండి. గుజరాత్ ఎన్ని స్థానాలు వచ్చినాయి, అప్పుడు ఆయన హయానం 187కి ఒక 3 సార్లు ఎన్నిసార్లు వచ్చినాయి, 543కి లోక్సభలో ఎన్ని వచ్చింది. సరే, అదొక్కటే అనుకుంటే అసలు తన ప్రయాణమే ఎవరు ఊహించని పద్ధతుల్లో జరిగిందండి. ఎవరు అసలు ఆయన చీఫ్ మినిస్టర్ అవుతాడని కూడా ఎవరు అనుకోలేదు. యాక్చువల్గా 2001 జనవరిలో గుజరాత్లో భూకంపం వచ్చింది కచ్లో. అప్పటి ముఖ్యమంత్రి ఎవరంటే కేశుభాయ్ పటేల్. కానీ ఆయన తీసుకున్నటువంటి రిలీఫ్ మెజర్స్ మీద ప్రజలు తీవ్ర అసంతృప్తి చెందారు. ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ ఓడిపోయింది. కేంద్ర నాయకత్వం ఏం చేయాలని ఆలోచించింది. అప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్గా మోడీని ఆలోచించారు. అది ముందు ఎల్కే అద్వానీ అట, నేను ముందు ఉప ముఖ్యమంత్రిగా వెళ్ళమని అడిగాడట. కానీ మోడీ చెప్పాడట, నాకు పాలనా పగ్గాలు ఇచ్చేటట్టయితే పూర్తి అధికారం ఇవ్వండి, నేను చేస్తా, ఉప ముఖ్యమంత్రిగా వెళ్ళనన్నట. అప్పుడు ఆయన్ని ఒక రిస్క్ తీసుకొని ముఖ్యమంత్రిగా ఆయన తీసుకొచ్చారు. మొట్టమొదటిసారి కొత్త ప్రయోగం ఇది. 2001 అక్టోబర్ 7న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. అప్పటికి ఆయన ఎమ్మెల్యే కాదు, అసలు ఏ రోజు ఎన్నికల్లో లేడు. ఫిబ్రవరి 2002 ఉప ఎన్నికల్లో గెలిచాడు. అది మొట్టమొదటి ఎన్నికల్లో గెలవటం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఓటమి ఎరగని నాయకుడు. అది ఒక ఎత్తు అయితే, జరిగింది ఏంటంటే ఫిబ్రవరి తర్వాత జస్ట్ 2 మంత్స్లో ఏప్రిల్లో గుజరాత్ అల్లర్లు జరిగినాయి. ఆయన వచ్చి 5 నెలలు కూడా కాలేదండి. పాలనా అనుభవం అంతగా లేకపోవచ్చు ఆయనకి. జస్ట్ వచ్చింది, ఒక ఉద్విగ్న భరిత వాతావరణంలో జరిగినాయి ఆ అల్లర్లు. ఎందుకంటే కరసేవకుల్ని 59 మందిని ఒక బోగి బీగి కాల్చేయటం, కోపం వచ్చేసి యువతల ఇచ్చేయటం. తప్పులు ఒప్పులను గురించి నేను మాట్లాడట్లేదు, ఆయన పాలన విషయం మీద మనం మాట్లాడుకుంటున్నాం. కానీ దాన్ని ప్రతి వాళ్ళు కూడా మోడీకి ఆపాదించి మోడీయే కావాలని చేయించాడు ఆయన. అది అఫ్కోర్స్ ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా దాన్ని చెప్పిన తర్వాత ఎవరు అనలేరు, అయినా అనేవాళ్ళు ఉంటారు ఇంకా. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన రాజకీయ భవిష్యత్ ఇంకా అయిపోయిందని అందరూ అనుకున్నారు దాంతో. కానీ నిజంగా ఒక మూమెంట్లో అసలు కేంద్ర నాయకత్వం తీసేయాలనుకున్నారు మోడీని. కానీ దానికి భిన్నంగా డిసెంబర్ 2002లో, ఇది ఏప్రిల్ 2002లో జరిగితే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. చివరికి ఆయన ఆధ్వర్యానే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళారు. ఎప్పుడు ఊహించిన పద్ధతుల్లో 187కి 127 స్థానాలు గెలిచాడు. అది జరిగింది. ఆ రోజు నుంచి ఆయనకి తిరుగులేదండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మోడీకి ఎక్కడా తిరుగులేదు. మరి విమర్శించిన వాళ్ళే మెల్లిమెల్లిగా మోడీకి దగ్గరయ్యారు. నిషేధించిన వాళ్ళే నిషేధాలను ఎత్తేసి ఆహ్వానించారు. ఇది జరిగిన మాట నిజమే కదా. పాలనలో ఆయన ఆయన్ని అట్లా చిత్రీకరించారు తప్పితే, గుజరాత్ పాలనలో ఆయన అందరినీ కలుపుకొని వెళ్ళి పాలన చేశాడు. అది అందరికి తెలుసు. అక్కడ ఉన్నటువంటి ముస్లింలకు కూడా తెలుసు. తన 12 ఏళ్ల పాలనలో సాధించినది కొత్తగా బీజేపీని అద్భుతంగా విస్తరించాడు. 2000 నేను ఒక స్లైడ్ ఇచ్చాను చూసుకోండి. 2014లో ఇవన్నీ కొత్తగా బీజేపీ ఆధ్వర్యాన ప్రభుత్వాలు ఏర్పడినటువంటి రాష్ట్రాలు. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయి. కాబట్టి స్లైడ్లో ఇచ్చాను, నేను వివరాల్లోకి వెళ్ళట్లేదు. సో దీని తర్వాత
మరి జరిగిందేంటి? ఈయన పాలన గురించి చూసేటట్టయితే అసలు ఈ 12 సంవత్సరాల్లో దేశాన్ని అంగలేస్తే ఎవరు ఊహించలేదు. ఈ పద్ధతుల్లో భారత్ 2014లో భారత్ ఎట్లా ఉంది, 2026లో భారత్ ఎట్లుందో ఒక్కసారి చూసేటట్టయితే ఎవరు ఊహించని పద్ధతుల్లో అభివృద్ధి అయింది. ఎవరు ఊహించని పద్ధతుల్లో ఇవాళ అమెరికా, చైనా తర్వాత ప్రపంచం మొత్తం మాట్లాడుకునేటువంటి ఏకైక దేశం భారత్ అయింది. అసలు తను పేద ప్రజలకు సిద్ధాంతాలను పక్కన పెట్టండి, ఏ పార్టీలు ఏం చేసినా పక్కన పెడితే వాస్తవానికి డెలివరీ మెకానిజం చూసుకుంటే పేద ప్రజలకి ఎక్కువ మేలు జరిగింది మోడీ హయాంలోనే. అది ఏ రకంగానే కావచ్చు. అవినీతి రహిత మిడిల్ మ్యాన్ లేనటువంటి డీబీటీ వ్యవస్థను తీసుకొచ్చాడు. ప్రజలకి సౌలభ్యమైన జీవితంలో డిజిటల్ పేమెంట్ యూపీఐని తీసుకొచ్చేసి ఈజ్ ఆఫ్ లివింగ్ తీసుకొచ్చాడు. మహిళల ఆత్మగౌరవం, సాధికారత కోసం ఎన్నో పనులు, స్వచ్ఛ భారత్ దగ్గర నుంచి, ఉజ్వల గ్యాస్ దగ్గర నుంచి, పిఎం ఆవాస్ యోజనలో అవకాశం ఉన్న చోటల్లా మహిళల పేరు మీదనే ఇల్లు రిజిస్టర్ చేయటం దగ్గర నుంచి చివరికి మహిళా రిజర్వేషన్ల వరకు కూడా మహిళా సాధికారత ఆయన హయాంలో జరిగినట్టు ఎప్పుడు జరగలేదు. ఇక దేశ ఉగ్రవాద నిర్మూలన ఒకటి కాదు, కాశ్మీర్ ఉగ్రవాదం మొదలు నుంచి ఈశాన్య భారత ఉగ్ర వేర్పాటువాదం దాకా, భారత్లో అంతర్భాగంగా ఉన్నటువంటి నక్సలిజం అంతం దాకా అన్నిట్లో కూడా తన ముద్ర వేసి ఎప్పుడు జరగినటువంటి మొత్తం వీటిని ఒక్క మణిపూర్ తప్పితే ఇవాళ ప్రధానంగా ఎక్కడ మీరు చెప్పుకోవటానికి ఆ తీవ్ర స్థాయిలో లేదు. మరి అది కూడా గొప్ప ఇది. ఇక ఆర్థిక రంగం అయితే నేను చెప్పాల్సిన పని లేదు. జిఎస్టి దగ్గర నుంచి డిఫెన్స్లో, స్పేస్లో, అన్నిట్లో కూడా న్యూక్లియర్ ఎనర్జీలో అన్నిట్లో ప్రైవేట్ రంగాన్ని తీసుకొచ్చేసి పొంతలు దొక్కిస్తున్నాడు ఇవాళ వీటిల్లో. అట్లనే ఆయుష్మాన్ భారత్ ప్రజలకి, పేద ప్రజలకి టెన్షన్ లేనటువంటి జీవితాన్ని తీసుకొచ్చాడు. ఆయుష్మాన్ భారత్ కావచ్చు, జలజీవన్ మిషన్ కావచ్చు, స్వచ్ఛ భారత్ లాగానే ఇట్లనే కోర్స్ గరీబ్ కళ్యాణ్ ఉచిత రేషన్ పథకం. నేను ఎందుకు చెప్తున్నాను అంటే 12 సంవత్సరాల్లో 67 సంవత్సరాల్లో ఎవరూ చేయలేనంత 12 సంవత్సరాల్లో చేసి చూపించాడు మోడీ. ఇవాళ 12 ఏళ్ళు పూర్తయింది కాబట్టి దాన్ని గుర్తు చేసుకుంటూ మనం ఇవాళ చేసుకుంటున్నాం. ప్రతి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి భారతీయ పౌరుడు తలెత్తుకొని తిరిగేలాగా చేశాడు. చివరికి నాకు నమ్మకం ఉంది, ప్రస్తుత ఇంధన సంక్షోభం నుంచి కూడా గట్టెక్కిస్తాడని. కాకపోతే మనకు ఓపిక కావాలా, ఓర్పు కావాలా, కొన్నాళ్ళు మనం సంయమనంతో ఉండాలా, కొంత భరించాల్సి ఉంటుంది వేదన, తప్పదు. ఏది ఏమైనా వచ్చే 3 సంవత్సరాల్లో, ఇంకా 3 సంవత్సరాల్లో ఈ టర్మ్లో భారత్ని మరింత ముందుకు తీసుకెళ్తాడనటంలో ఎవ్వరికీ సందేహం ఉండాల్సిన పని లేదు. మోడీ చరితార్థుడు. మోడీ పాలన మనం చేసుకున్నటువంటి అదృష్టం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.